అభిప్రాయాన్ని టిల్ట్ చేస్తుంది. ఎస్ రైట్. వెంకటేశ్వర గారు మన మీదకి వస్తామండి. మరి మనతో పాటు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ సైదా గారు. షేక్ సైదా గారు నమస్తే అండి. నమస్తే అమ్మా అర్చన గారు. నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ సంపాదించుకున్నారు. సైదా గారు నాది కూడా సైదా గారు అందరికీ నమస్కారం. ఓకే అండి. మరి చిన్నాన్ని చంపిన వారిని జగన్ వెనుకొస్తున్నారు. అవినాష్ రెడ్డిని ఓడించడానికి నేను బరిలోకి దిగాను, ఖచ్చితంగా ఓడిస్తాను అంటూ షర్మిల చాలా గట్టిగా చెప్తున్నారు. నానుకున్న వాళ్ళందరూ జగన్ దూరం పెట్టారంటూ చాలా ఘాటైన విమర్శలు చేస్తున్నారు. చిన్నాన్న కోరిక మేరకే కడపలో ఎంపీగా బరిలో దిగుతున్నా అంటున్నారు. అయితే అప్పుడు ఆయన బతుకున్నప్పుడు ఆయన కోరిక నెరవేర్చకుండా ఇప్పుడు ఎందుకు దిగుతున్నారు అన్న ప్రశ్న కూడా చాలా మందిని చూస్తోంది. మరి మీ షర్మిల గారు ఏ రకంగా ఎంత గట్టి పోటీనివ్వబోతున్నారండి అవినాష్ రెడ్డికి? మా అర్చన గారు, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు అన్న ఏఎస్ రావు గారు, అలాగే శశిధర్ గారు, శ్రీధర్ గారు, మరో అన్న మతి వెంకటేశ్వరరావు గారు, మట్టి వెంకటేశ్వరరావు గారు, అలాగే ఐన్యూస్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం. అమ్మా, ముందుగా నాకు అభినందన తెలిపిన మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు షర్మిలమ్మ గారు మరి ఇడుపులపాయలో వాళ్ళ తండ్రి గారి సమాధిని సందర్శించి నివాళులర్పించి అక్కడి నుంచే మరి ఆమె యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విడుదల చేసినటువంటి 114 అభ్యర్థుల సంబంధించి కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడి ఆమె చాలా భావోద్వేగంతో మరి మాట్లాడటం జరిగింది. ఆమెతో పాటు నేను కూడా ఈ రోజు ఆ ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు కూడా నేను కడపలోనే ఉన్నానమ్మా. అందువల్లనే మీకు డిబేట్ లకు ముందుగా రాలేకపోయిన సార్ క్షమించాలా? అవునమ్మా, విజయం కూడా వచ్చారు. ఏది ఏమైనమ్మా, ఈ రోజు ఎందుకంటే షర్మిలమ్మ గారు వాస్తవాలు మాట్లాడారు. ఆయన ఈ రాష్ట్రాన్నే కాదు మా కుటుంబాన్ని కూడా నాశనం చేశాడు, మా అందరినీ ఇబ్బంది పెట్టాడని చెప్పి చాలా భావోద్వేగంతో మాట్లాడింది. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే మొట్టమొదటి మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడో మరి ఆయనకి ఆశయానికి కట్టుబడే నేను ఎన్నికల్లోకి వచ్చాను. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు ఆ రోజు నన్ను మరి మా ఇంటికి వచ్చి 2 గంటల పాటు కూర్చొని అమ్మ నువ్వు ఎంపీగా పోటీ చేయాలని చెప్పి మరి నన్ను మాట్లాడాడు. అందువల్లనే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. ముఖ్యంగా అవినాష్ రెడ్డి ఆయన యొక్క విధానం నచ్చక ఆయన ఒక హత్య కేసులో ముద్దాయి ఉండి మరి ఆయన ఈరోజు ఎంపీగా నిలబడటం, ఆయన పక్కన పెట్టుకొని ఈరోజు మరి ముఖ్యమంత్రి గారే మరి ప్రచారం నిర్వహించడం చూస్తా ఉంటే నాకు బాధ కలిగింది. ఒక హంతకుడిని పక్కన పెట్టుకొని ఈ విధంగా ప్రచారం చేయడం అనేది నేను సహించలేకపోయాను. అందుకని ఈ రోజు నేను మరి కడప నుంచి నేను పోటీ చేస్తున్నా అని చెప్పి ఆమె మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉంది. ఎందుకంటే మా కుటుంబంలో ఆమె చెప్పింది, కుటుంబంలో నేను ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మా కుటుంబంలో పెద్ద అఘాతం ఏర్పడ్డప్పటికి కూడా నేను హంతకులను ఎదిరించడం కోసం ఈ యొక్క కడప జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నటువంటి ధ్యేయంతో నేను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ఆమె చాలా స్పష్టంగా ఈ రోజు ఆమె మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీరందరూ కూడా లైవ్ చూసే ఉంటారు ఆమె ఏ విధంగా మాట్లాడిందో. ఇది అర్చన గారు మీకు ప్రత్యేకంగా ఈ విషయాన్ని నేను మీతో ప్రస్తావించదలుచుకున్నాను. ఈరోజు రాష్ట్రంలో కూడా మరి ఈ అభ్యర్థుల ప్రకటనతో చాలా మంది సంతోషంగా ఉన్నారు. అంతా యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ మరి ఆమె ఈ రోజు లిస్టును రిలీజ్ చేయడం జరిగింది. అలాగే కడపలో కూడా ఇఫ్తార్ ఇందులో కూడా పాల్గొని మైనార్టీ సోదరులందరూ కూడా ఆమెని మరి రంజాన్ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేయడం కూడా జరిగిందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అర్చన గారు. ఓకే రైట్ అండి.